ఇండియా పెంతుకోస్తు దేవుని సంఘముల అధ్యక్షులుగాను, ప్రభు యొక్క సేవలో అపోస్తలులుగాను మన భారతదేశమంతా తిరిగి సేవ చేసిన దైవజనులు. అనేక దేశాలు అనేక సార్లు పర్యటించి అనేక సంఘాలు స్థాపించి వందల కొలది వేల కొలది ఆత్మలను ప్రభు రాజ్యానికి సంపాదించిన గొప్ప దైవజనులు. సింహగర్జన వంటి స్వరము కలిగి అనేక మంది పాపాత్ముల హృదయాల్లో గొప్ప ప్రకంపన కలిగించిన దైవజనులు. ఉజ్జీవ జ్వాలలతో ఉర్రూతలూగించి పందిరిని కదిలించి గ్రామ గ్రామాలు పట్టణాల్లో తండూపు తండులుగా వేల కొలది ప్రజలను ఆకర్షించిన దైవజనులు మన ప్రియతమ నాయకులు అపోస్తలులు డాక్టర్ పిఎం శామ్యూల్ గారు. అలాగనే వారి అనుచరులు, సహచరులు, వారి తర్వాత మన ప్రియతమ నాయకులైన అపోస్తలులు పిఎల్ పరంజ్యోతయ్య గారి తర్జుమా. వీరిద్దరూ మహాసభలలో వేదిక మీద నిలబెడితే సింహాలు గర్జించుచున్నాయా అన్నట్లుగా ఆ రోజుల్లో వేల కొలది ప్రజలు ఆకర్షించబడి విన్న ప్రసంగాన్ని మీరు వింటారు. వీరు 1972వ సంవత్సరంలో ఏలూరులో ఐపీసీ జనరల్ కన్వెన్షన్ లో చేసిన ఒక ప్రసంగాన్ని పీస్ పద్యం రాజు గారు రికార్డు చేశారు. ఇది ఆంధ్ర క్రైస్తవ లోకానికి అందించాలనే ఆశతో ఈ క్యాసెట్ను మరలా రికార్డ్ చేయించి మీకు అందిస్తున్నారు. దేవుడు శ్రోతలను దీవించునుగాక. దేవుని వర్తమానం అందించబోతున్నారు. 2 Chronicles 2వ గ్రంథము 16th chapter 16వ అధ్యాయము verse 9. 9వ వచనము. For the eyes of the Lord run to and fro throughout the whole earth to show himself strong in behalf of them whose heart is perfect towards him. తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది. Praise the Lord. Praise the Lord. And let everybody raise your hands and say hallelujah. చేతులకి దేవునికి హల్లెలూయా చెప్పండి. This is the last night meeting for our peace convention. ఈ మహాసభలకు రాత్రి చివరి కూటము ఇది. So every one of you must to pray earnestly that the Lord may touch you, speak to you, bless you. కనుక ఈ రాత్రి ప్రభు సన్నిధిలో కూడి వచ్చిన మీరు, ప్రభు నాతో మాట్లాడుము, నన్ను ముట్టుము, నన్ను కదిలించుమని ఆయన సన్నిధిలో కనిపెట్టుదము. Let this night meeting be the greatest blessed meeting for your life. ఈ రాత్రి కూటము మీ జీవితంలో ఒక మహోన్నతమైనటువంటి కూటముగా దినముగా మీకుండును గాక. I am glad that through many of your prayers the Lord raised me, helped me to stand before you this night. ప్రియులారా, మీ అందరి ప్రార్థన వల్ల దేవుని ఏర్పాటును బట్టి ప్రభు నన్ను ఆరోగ్యముగా ఉంచి మీ మధ్య నన్ను నిలబెట్టి ఉన్నారు. I request you all to pray that the Lord will strengthen me and use me. కనుక దేవుడు నన్ను బలపరిచి ఆయన నన్ను వాడుకున్నట్లుగా మీరందరూ నాకు ప్రార్థన చేయవలని మనవి చేయిస్తున్నాను. I am standing here not because of my strength, but because of His strength. నేను ఇక్కడ నిలబడినది నా స్వశక్తిని బట్టి కాదు, ఆయన కృపను, ఆయన శక్తిని బట్టి. So when I trust in His power, I know He will strengthen me, use me. ఆయన శక్తి మీద నేను ఆనుకొని ఉన్నప్పుడు నాకు తెలుసు ఆయన నన్ను బలపరుస్తాడు, ఆయన నన్ను వాడుకుంటాడు. Last 58 years, my Lord is keeping me in His strength. దేవుడు తన యొక్క పరిశుద్ధమైన కృపలో గత 58 సంవత్సరముల నుండి ఆయన సేవలో నన్ను వాడుకొస్తున్నాడు.
my destination. నేను ఆయనలో నేను నమ్ముకొని ఉన్నాను. This night also, ఈ రాత్రి కూడా అంతే. I trust His mighty power will move. ఆయన గొప్ప శక్తి మన మధ్య సంచారం చేయనట్లు నేను నమ్ముతున్నాను. This night is not an ordinary meeting. ఈ రాత్రి కూటము ఒక మామూలు కూటము కాదు. This night meeting must be a great Holy Spirit ఈ revival. రాత్రి కూటము పరిశుద్ధాత్మ యొక్క అద్భుతమైన కూటముగా ఉండాలి. Praise the Lord. Hallelujah. Hallelujah. This Bible portion says, the eyes of the Lord run to and fro the whole earth. ఇక్కడ దేవుని వచ్చిన చెప్పున్నదేమనగా యెహోవా కను దృష్టి తన యందు బలపరచుటకు లోకమంతటా కూడా సంచారం చేస్తున్నది. His eyes are running to and fro throughout the whole earth. దేవుని చూపు భూలోకమంతా తిరుగుతున్నది. ఎందుకంటే ఆయన బిడ్డలను బలపరచుటకు. This night his eyes is here. ఈ రాత్రి ఆయన కను చూపు మన మీద ఉన్నది. Here. ఇక్కడ ఉన్నది. Here. ఇక్కడ ఉన్నది. Brother, his eyes is upon you. సోదరులారా, మిమ్మల్ని ప్రభు చూస్తున్నాడు. ఆయన చూపు మీ మీద ఉన్నది. Praise the Lord. దేవుని స్తోత్రం. Hallelujah. I am very happy to know his eyes is upon me for the Samuel. హల్లెలూయా. దేవుని కనుచూపు ఈ వృద్ధులైన దైవ సామ్యుయల్ మీద ఉన్నది. Hallelujah. హల్లెలూయా. That's why I am happy. అందుచేత నేను సంతోషిస్తున్నాను. His eyes is always, always, always upon me. ఆయన చూపు ఎప్పుడు నిత్యము నన్నే చూస్తా ఉన్నాడు. హల్లెలూయా. Hallelujah. Sometimes I feel not he is looking this brother, I look to you, me. ఓ నేను అనుకుంటాను ఇతరుల సంగతి నాకు కాదు, నన్ను నా ప్రభు చూస్తున్నాడు. This night also, ఈ రాత్రి కూడా when I am standing here, వెనక్కి నిలబడి he ఉన్నప్పుడు is looking to me. ఆయన నన్ను చూస్తున్నాడు. He looked to the Samuel. సామ్యుయల్ని చూస్తున్నాడు. Hey, I am looking upon you. ఆ కుమారుడా, ఒరే నా చూపు నీ మీదే ఉందిలే అన్నాడు. Hallelujah. హల్లెలూయా. Wonderful. అద్భుతం. Hallelujah. హల్లెలూయా. His eyes, ఆయన చూపు కను దృష్టి. when I was reading, నేను చదువుతూ ఉండగా how it is possible, his eyes run to and fro toward the whole earth. నేను చాలా ఆశ్చర్యపడ్డానండి. కను దృష్టి లోకమంతా ఒకేసారి చూస్తుంది. అన్ని స్థలాలను చూస్తూ ఉన్న కను చూపు How it is possible? సాధ్యము? Is it possible? అది సాధ్యమా? When I study Bible, నేను దేవుని గ్రంథాన్ని చదివినప్పుడు the book of Genesis, ఆది కాండములో the first chapter 26 verse, మొదటి అధ్యాయం 26వ వచనం చదివినప్పుడు God said, దేవుడున్నాడు. let us make a man in our image. దేవుడున్నాడు, మన స్వరూపమందు మన పోలిక చొప్పున ఒక నరుని చేయుదము. Amen. Amen. ఆమేన్. He says, ఆయన అంటున్నాడు, let us make it. చేయుదము, Not I will make it. చేయుదును కాదు. Let us make it. ఏకత్వం లేదు, బహుత్వం ఉంది. He is counseling with his Son and Holy Ghost. ఆయన పరిశుద్ధాత్మతోనూ కుమారునితోనూ ఆయన ఆలోచిస్తున్నాడు. Heavenly Father, you look to the Son, say, Holy Spirit, say, we shall make a man in our image. తండ్రి అంటున్నాడు, కుమారుడా, పరిశుద్ధాత్మ, మన స్వరూపంలో మన పోలిక చొప్పున మనిషిని చేద్దాము అంటున్నాడు. Say, make a image now. కనుక ఒక బొమ్మ చేద్దాం మన రూపంలో. Three people, ముగ్గురు ఆలోచన, Father, తండ్రి, Son, కుమారుడు, Holy Ghost. పరిశుద్ధాత్మ. And now they are going to make an image. కనుక ఇప్పుడు వారికి స్వరూపాన్ని, Whose image? స్వరూపం, God's image. దేవుని స్వరూపం. Now the second chapter said, రెండవ అధ్యాయం మూడవ అధ్యాయము, he took the dust from the earth. ఆయన నేలమంటిని తీసుకొని, Dust, మట్టిని తీసుకొని, dust, దుమ్ము తీసుకొని, dust మన్ను తీసుకొని, from the earth. మట్టి భూమి నుండి, Not he took the earth, but he took the dust. చూడండి, ఆయన మట్టిని కాదు ఆ దుమ్ము తీసుకొని, హల్లెలూయా, He made a man
బొమ్మ మనిషిని చేశాడు. You know who you are? నీవెవరో తెలుసండి. Amma, you know who you are? అమ్మా నువ్వు ఎవరు అసలు ఎరుగుదువా? When we look to some of the young girls, young boys walking on the roadside, చాలా మంది పడుచు పిల్లలు రోడ్డు మీద నడుస్తుంటే వారి కీరి వారి నటన మట్టి బొమ్మలు అనే సంగతి మరిచిపోతారమ్మా. నీవెవరో తెలుసా అమ్మా? నీవెవరో ఎరుగుదో? మట్టి బొమ్మ మట్టి బొమ్మ మట్టి మట్టి nothing but dust. Nothing but dust. ఏమి లేదు వట్టి మట్టి. So, in that muddy vessel, God making wonderful things. హల్లెలూయా. ఈ మట్టి బొమ్మలో దేవుడు మహత్తులు కలిగించాడు. Now look to that. ఆ మట్టి బొమ్మను చూడండి. God Almighty, ఆ సర్వశక్తిమంతుడైన దేవుడు He took the dust. ఆ మట్టిని తీసుకొని Son God Jesus Christ యేసు రక్షకుడు for the water. ఆ యేసయ్యము నీరు పోశాడు. And the Holy Ghost now make it that, let's say, belly, hands, head, everything. Mama. హల్లెలూయా. కుమారుడేమో నీరు పోశాడు, పరిశుద్ధాత్మేమో కలిపి కాళ్ళు చేతులు ముక్కు నోరు ముతి హల్లెలూయా. Now let's look to that Mama. ఆ బొమ్మను చూడండి. Only Mama. ఒట్టి బొమ్మ. Nothing. ఏమీ లేదండి. Let's say, కాళ్ళు belly, కడుపు hands, చేతులు head, everything. అంతా Only Mama. అంతా బొమ్మే గాని ఊపిరి లేదు. అది Cannot walk, నడవలేదు, cannot speak, మాట్లాడలేదు, cannot work. పని చేయలేదు. Why? ఎందుచేత? Only image. ఒట్టి బొమ్మ. Mama. బొమ్మ. Nothing. ఏమీ లేదు. Many Christians are like that. చాలా మంది క్రైస్తవులు అలాగే ఉన్నారండి. Mama. ఒట్టి బొమ్మ. Only image. ఒట్టి బొమ్మే. Nothing. ఏమీ లేదు. Who I am? నేను ఎవరినో? I am Christian. నేను క్రైస్తవుడును. Oh, CSI Baptist Lutheran, let me tell you, Pentecostal. CSI లూథరన్ బాప్టిస్టు, నేను పెంటెకొస్తు. Only Mama. బొమ్మ. No life. జీవులు లేని బొమ్మ. But I thank God. అయితే దేవునికి స్తోత్రం. God breathed in His nostrils. హల్లెలూయా. దేవుడు ఏం చేశాడంటే బొమ్మలో తన ప్రాణవాయువును ఊదాడు. The life came inside. జీవము వచ్చేస్తా. హల్లెలూయా. Now the Mama begin to walk. బొమ్మ నడుచుటకు ఆరంభించారు. మాటలాటకు మొదలు పెట్టారు. పని చేయుటకు పూనుకొనేను. ఎందుచేత? Life came inside. జీవము వచ్చాను కనుక Dear friends, until you get the life inside, you are only image Mama. సోదరుడా, నీలోనికి దేవుని జీవం వచ్చేదా కానీ వట్టి బొమ్మవే. Who is that life? ఆ జీవం ఎవరు? Nothing but Jesus. ఆ జీవము యేసు తప్ప మరెవరు కాదు. Only that Christ, the life comes in you. You are 40 Mama, but when Christ comes in you, you begin to walk. సహోదరులారా, క్రీస్తు రక్షకుడు నీలోనికి వచ్చే వరకు నీ వట్టి బొమ్మవే. క్రీస్తు వస్తే నీకు జీవం వచ్చా. హల్లెలూయా. హల్లెలూయా. That's why Paul says, అందుచేత పౌలు భక్తుడు పలికాడు, we have that heavenly presence in the muddy vessel. అందుచేత పౌలు భక్తుడు అన్న మాట ఏమిటంటే, ఈ మట్టి ఖడ్డములలో దేవుడు తన మహదైశ్వర్యమును కృమ్మరించెను. Presence of heaven. పరలోకము భాగ్యమంతా. And what is that? అది ఆ భాగ్యం ఏమిటి? Gabriel, గాబ్రియేలా? Michael, మిఖాయేలా? no, No. then what? ఏమిటి? Jesus. ఆ యేసే మహిమ. Hallelujah. That day, presence came in me. ఆ మహదైశ్వర్యం, పరలోక మహాభాగ్యమైన క్రీస్తు నా లోనికి, ఈ మట్టి కుండలోనికి వచ్చేది. Hallelujah. హల్లెలూయా. Now he is here. ఆయన ఇక్కడ ఉన్నాడు.
Now he is walking. ఆయన నడుచుతున్నాడు, చూస్తున్నాడు, Everything. అంతా He is here. ఆయన హృదయంలో ఉన్నాడు. How many knows that Jesus Christ, the Son of God, is in you? యేసు రక్షకుడు ఆ దేవుని అద్వితీయ కుమారుడు నా హృదయంలోకి వచ్చాడన్న నమ్మకం ఎంతమందికి ఉంది? Yes, there is. Now, ఇప్పుడు that day, eyes of the Lord come to an ఆ దేవుని కను దృష్టి లోకమంతయు తిరుగుతూ ఉంది. How it is possible? ఎట్లు సాధ్యం? Now, as the Bible said, we are the image of God. మనము బైబిల్ చెప్పినట్లుగా దేవుని స్వరూపమై ఉన్నాము. Samuel, జీవన్ జ్యోతి, we are the image of God. దేవుని స్వరూపమై ఉన్నాము. How many eyes I have? నాకెన్ని కన్నులున్నవి? Only two. రెండు. My Lord also have only two. నా దేవునికి కూడా రెండు కన్నులే ఉన్నవి. Why? ఎందుచేత? I am the image of Him. నేను దేవుని స్వరూపము కనుక. So, how many eyes He has? He given eyes for me. నా దేవునికి ఎన్ని కన్నులు ఉన్నావో నాకు అన్ని కన్నులు దేవుడు పెట్టాడు. Then how can the two eyes run to and fro throughout the ఆ world? దేవునికి ఉన్న రెండు కన్నులు లోకమంతయు ఎట్లు సంచారం చేయగలుగుతున్నవి. Can you believe that? నమ్మగలమా? Suppose I say, my eyes run throughout the whole Andhra Pradesh. You people say, hey, this old man is a crazy fellow. మీరంటారు, నేనంటాను, నా కనిపించి ఆంధ్రప్రదేశ్ అంతా సంచారం చేస్తుందంటే పెద్దయ్య గారికి ముసలోడైన కొద్ది మర్చిపోతుందంటారు. Why? ఎందుకని? How can these two eyes run like that? ఈ రెండు కన్నులు ఎట్లా ఆంధ్ర అంతా చూడగలవు అంటారు. I was thinking, how it is that? నేను ఆలోచించాను, నా దేవుడు ఎట్లా చూడగలుగుతున్నాడు అని. Then I looked to the book of Revelation. నేను ప్రకటన గ్రంథములు తెరిచి చదివినప్పుడు I got the meaning now. దాని భావం బయటపడింది. You know, the book of Revelation is one of the favorite books for me. ప్రకటన గ్రంథము నాకు అత్యంత ప్రియమైన గ్రంథం. That's why I teach in our Bible college. I printed a book also. అందుచేతనే నేను బైబిల్ కాలేజీలో ప్రకటన గ్రంథమును నేర్పిస్తూ ఉంటాను. దాని మీద నేను వ్యాఖ్యానములు కూడా రాసి ఉన్నాను. You know, the fourth and fifth chapters of the Revelation. ప్రకటన గ్రంథము 4, 5 అధ్యాయములు మనం చదివినట్లయితే But two chapters are the greatest mysteries. ఆ రెండు అధ్యాయములు గొప్ప పద్మములతో నిండి ఉన్న అధ్యాయములైనవి. You know, the Apostle John, అపొస్తలుడైన యోహాను he was in the Patmos Island means on the earth. ఆ పద్మస్ దీవిలో ఆయన చెరలో ఉన్నాడు, అనగా భూమి మీద నివసించుతూ ఉండగా He saw Jesus Christ, the glorious Jesus, walking in the midst of the seven golden candles. ఆయన చూచాడు. యేసు రక్షకుడు 7 దీప స్తంభముల మధ్య సంచరించుతున్న యేసు రక్షకుని ఆయన చూచాడు. The seven golden candlesticks are the churches of Asia Minor. కనుక 7 దీప స్తంభములు ఆసియా, చిన్న ఆసియాలో ఉన్నటువంటి 7 సంఘములు. And you can see first, second, third, these three chapters is on the earth. కనుక మొదటి 3 అధ్యాయములు, 1, 2, 3 అధ్యాయములు లోకములో, ఈ భూలోకములో జరిగిన సంభవములు. And he is on the earth. యోహాను లోకములో ఉన్నాడు. But when we started the fourth chapter, అయితే 4వ అధ్యాయంలోనికి మనం వెళ్ళినప్పుడు he transformed to the heaven. ఆయన పరమునకు ఎత్తబడి ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. Spirit took him. పరిశుద్ధాత్ముడు ఆయన ఎత్తినాడు. You can see book of Revelation more than 11 times. The Holy Spirit took him. Holy Spirit carried him. చూడండి, ప్రకటన గ్రంథములో మనం చదివినట్లయితే 11 సార్లు ఆత్మవశుడనైతిని పరిశుద్ధాత్మ నన్ను కొనిపోయను అనే మాటలు మనము చదువుతున్నాం. When he went to heaven, ఆయన పరలోకమునికి వెళ్ళినప్పుడు he saw the Almighty God sitting on the throne. సర్వోన్నతుడైనటువంటి దేవుడు సింహాసనాసీనుడై ఉండుట ఆయన చూచెను. The glorious గొప్ప మహిమతో ఆయన సిండెను. He is sitting on the throne. సింహాసనాసీనుడై ఉండెను. Then he saw 24 elders sitting round about the ఆయన throne. చుట్టూ 24 పెద్దలు కూర్చొని ఉండిరి. And they were dressed with the white garment of the golden crown. వారు తెల్లని వస్త్రములు ధరించిన వారై, బంగారు కిరీటములు కట్టుకున్న వారై ఉండిరి. They're praising God. శివరాత్రములు వారి
దేవునికి స్తోత్ర గానములు చేయించుండిరి. Then when he was looking, ఆయన చూస్తుండగా between that first throne and 24 elders for living creatures. చూడండి, ఆ సింహాసనాసీనుడైన వారికి 24 పెద్దలకు మధ్యలో 4 జీవులున్నట్లుగా మనం చదువుతూ ఉన్నాం. ఆఖరుగా The 5th chapter, 5వ అధ్యాయములో Bible said, బైబిల్ చెప్పుదేమనగా there was a scroll, a book in the hands of Almighty God. సింహాసనాసీనుడైన వారి చేతిలో చుట్టబడిన ఒక గ్రంథం ఉండెను. In and right out it was written. లోపటను వెలుపటను రాయబడి చుట్టబడిన గ్రంథము సర్వోన్నతుని చేతిలో ఉండెను. 7 seals were sealed. 7 ముద్రలు వేయబడి ఉండెను. Don't say that. యోహాను దాన్ని చూసి While he was looking, ఆయన చూస్తున్నప్పుడు one strong angel shouting, బలిష్ఠుడైనటువంటి దూత అర్పణించాను. who is there to go and take the scroll and break the seal? ఆ మహోన్నతుడి చేతి నుండి ఆ గ్రంథము చుట్ట తీసుకొని దాని ముద్రలను విప్పు పాత్రుడవాడు అని ఆయన కేక పెట్టారు. No one. ఎవరును లేరు. No one in heaven, పరలోకమందు గాని not on the earth, భూమి మీద గాని under the earth. భూమి క్రింద గాని ఎవరును లేకుండిరి. When this voice came to John, అప్పుడు యోహానికి శబ్దం వచ్చినప్పుడు he began to cry, అతడు ఏడ్చుతున్నాడు. shouting, అయ్యో అని ఏడ్చుతున్నాడు. because he was in the spirit. ఆయన ఆత్మవశుడై ఉన్నందు చేత He knows what is that soul. ఆయన చుట్టయేమో అతడు ఎరుగును. But no one go and take ఆయన it. విప్పుడకు భక్తుడు లేకుండాను. He was crying. ఆయన ఏడ్చుతున్నాడు. Then one of the 24 elders 24 పెద్దల్లో అని ఒకడు and says, ఆయన చెబుతున్నాడు, hey John, యోహాను weep not, ఏడవకుము, weep not. ఏడవకుము. It's a fact. నిజమే, Not in heaven, not on the earth, under the earth. ఈ లోకములో ఎవడును ఆ గ్రంథము చుట్టను విప్పుడకు భక్తుడు లేడను మాట వాస్తవమే. But there is one person. అయితే ఒకడు కలడు. Who is that? ఎవరో ఆయన He is the lion of the tribe of Judah. యూదా గోత్రం సింహము, ఆ పాత్రుడు. And